శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మీరు శృంగేరిలో చూడవలసిన ప్రదేశాలేంటి, అలాగే శృంగేరి యాత్ర ఏ విధంగా చేయాలి, ఎలా దర్శనం చేసుకోవాలి అనే అంశాలు మనం తెలుసుకోబోతున్నాం అనమాట అండి. అంటే ఫస్ట్ మనం శృంగేరి యాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేస్తామంటే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, తోరణ్ గణపతిలో మనం శృంగేరి యాత్రను స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ పాయింట్ మనకి తోరణ్ గణపతి. ఇట్లా మీకు మ్యాప్ రూపంలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అదేవిధంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1 to 15 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ 15 పాయింట్స్ ని మనం ఖచ్చితంగా దర్శించుకోవాలన్నమాట శృంగేరిలో. ఫస్ట్ అయితే మనకి తోరణ్ గణపతి పక్కనే మనకి ఆది శంకరాచార్య అనేది ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చండి. సో ఇది మనకి భారతీయ మహాస్వామి వారిని నిర్మించారనమాట. ఆ తర్వాత మనకి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్షరాభ్యాసం చేసే మండపం కనిపిస్తుంది అనమాట. అక్షరాభ్యాస మండపం అంటే మనకి పిల్లలు ఎవరికైనా కూడా అక్షరాభ్యాసం చేసినప్పుడు శృంగేరిలో కనుక చేయగలిగితే నిజంగా చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. శృంగేరిలో ఒకవేళ అక్షరాభ్యాసం చేయదలుచుకుంటే అనమాట. సో అది మనకి అక్కడ అక్షరాభ్యాస మండపం కనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే శారదాంబ సన్నిధి కనిపిస్తుంది. మనందరికీ కూడా తెలుసు కదా, శారదాంబ వారు మధ్యలో ఉంటుంది. అటు పక్కన మనకి సుబ్రహ్మణ్య అనేది, ఇటు పక్కన మనకి విష్ణుమూర్తి, అలా పంచాయతనం అంతా కూడా మన శృంగేరిలో కనిపిస్తుంది కాబట్టి శారదాంబ మధ్యలో ఉంటారనమాట అండి. సో మనకి ఇక్కడ ఇలా మనం యాత్ర కింద చేసినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క యాక్టివేట్ పాయింట్ మనం దర్శించుకుంటాం కాబట్టి, సో ఐ థింక్ కొంచెం చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో మీకు అనుకుంటున్నాను. అక్కడి నుంచి మనకి అక్షరాభ్యాసం మండపం అయిపోతుంది కదా, సో దీంట్లో అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం అక్కడి నుంచి ముందుకు వెళ్తే మనకి శారదా మండపం కనిపిస్తుంది. ఆ తర్వాత కోదండ రామాలయం అనమాట అండి. అంటే ఎట్లా అంటే శృంగేరిలో ఎలా ఉంటుందంటే మనకి ప్రతి ఒక్కటి దైవం అంతా కూడా సమానమైనటువంటి భావిస్తూ ఉంటారనమాట. సో శారదామ వారు దేవాలయంకి ఎదుర్కొండానే మనకి కోదండ రామాలయం కనిపిస్తుంది అనమాట అండి. కోదండ రామాలయంలో మనకి చెప్తారు రాముడు వారి పరివారం అంతా ఉంటుంది. శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి మలయ బ్రహ్మ అనే ఒక దేవాలయం కనిపిస్తుంది అనమాట. అక్కడ ఏంటంటే మనకి పూర్వం అంట శృంగేరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారు అనమాట. ఆయన ఎవరికి విద్యని పంచకుండా విద్య దాచుకుంటూ ఉండేవారు అనమాట అండి. సో ఆ తర్వాత జన్మతను బ్రహ్మరాక్షసుగా పుట్టాడు. అలా పుట్టడంతో మనకి విద్యారణ్య స్వామి వారు అలా వెళ్తున్న సమయంలో ఆయనకి ఎదురయ్యారనమాట. ఈ రాక్షసుడిగా ఉన్న ఆయన ఎదురైతే ఆయన ఇట్లా చెప్పుకున్నారన్నమాట. చెప్పుకుంటే ఆయన బాధ చూడలేక స్వామివారు, ఇక్కడ విద్యారణ్య స్వామి వారు ఆయన్ని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. నేను ప్రతిష్ఠించమంటే ఇక్కడ నువ్వు ఈ శృంగేరి దేవాలయానికి నువ్వు క్షేత్రపాలకుడిగా నివసించని చెప్పేసి ఆయనకు వరం ఇచ్చి అక్కడ ప్రతిష్ఠించారనమాట. సో అక్కడ ఆయన చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటారు. లైక్ మనకి గల్లరిచ్చి ఇలా చాలా ఆభరణాలతో కనిపిస్తూ ఉంటారు అనమాట. సో ఆయన దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత కలిసి మనకి సురేశ్వరాచార్యులు అనమాట. సురేశ్వరాచార్యులు ఎవరంటే సాక్షాత్ మనకి బ్రహ్మదేవుడికి స్వరూపం అనమాట. అమ్మవారు మనకి ఉభయ భారతీ దేవి, సరస్వతి దేవి అయితే ఈయన మనకి సాక్షాత్ బ్రహ్మదేవుడి స్వరూపంలో దర్శనమిస్తూ ఉంటారు అనమాట అండి. సో ఆయన యొక్క అధిష్టానం కనిపిస్తుంటే జీవ సమాధి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే దానికి అమ్మవారి యొక్క మండపానికి ఆనుకుని ఉంటుంది. మనకి శృంగేరి చుట్టూ ఎంతో మంది అధిష్టానం కనిపిస్తూ ఉంటాయి. సో ఈయన కొంచెం అమ్మవారి సన్నిధానం పక్కన మనకి కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత మనకి జనార్దన స్వామి కనిపిస్తారు. జనార్దన స్వామి కూడా చాలా పవర్ఫుల్ గా శృంగేరిలో మనకి. సో జనార్దన స్వామి దర్శనం చేసుకోవచ్చు. జనార్దన స్వామి ఎదుర్కొండానే మనకి వ్యాసపీఠం కనిపిస్తుందండి. అక్కడ నుంచి కొంచెం ఎదుర్కొన్న ప్రకృతి వైపు చూస్తే మనకి ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ మీద మనకి వ్యాసపీఠం కూడా కనిపిస్తుంది అనమాట. మనకి వ్యాసుడి యొక్క మందిరం కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి విద్యాశంకర్ల దేవాలయం కనిపిస్తుందండి. మనకి కనిపిస్తుంది అనమాట. సో విద్యాశంకర్ల దేవాలయం తర్వాత మనకి కొంచెం ముందుకెళ్తే మనకి వాగేశ్వరి అమ్మవారి దేవాలయం కనిపిస్తున్నాం. వాగేశ్వరి విద్యారణ్య దేవాలయం కనిపిస్తుంది అనమాట అండి. వాగేశ్వరి అమ్మవారు ఎలాగంటే మనకి పిల్లలు ఎవరికైనా కూడా మాటలు రాకపోయినా, లేకపోతే ఎవరైనా కొంచెం లైక్ అలా పెద్ద వయసు వచ్చిన వాడు మాటలు రావు కదా, సో వాళ్ళకి ఈ వాగేశ్వరి అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది అనమాట అండి. అక్కడ దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా మాట వస్తుందని చెప్తారు. ఆ తర్వాత మనకి ఈ యొక్క అధిష్టానాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట అండి. 32 జగద్గురుల యొక్క అధిష్టానాలు అన్ని మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఆ తర్వాత మనకి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం మనకి ఇక్కడ చాలా పవర్ఫుల్ దేవాలయం చెప్పచ్చు అనమాట అండి. సో ఆ తర్వాత మనకి ఇక్కడ కప్ప శంకర లింగం కనిపిస్తుంది. ఇక్కడ మనకి శంకరాచార్యుల వారు శృంగేరిలో ఫస్ట్ చూశారు కదా కప్ప, దాని మీద పాము ఇట్లా
ప్రసవేదం పడుతుంటే పాము పడగ ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా మనకి. ఆ దృశ్యం చూసిన చోటే మనకి శ్రీ శంకరాచార్యుల వారు దీన్ని ప్రదర్శించారనమాట అండి. సో, అది మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత మన 14వ పండు వచ్చేసి మనకి శృంగేరిలో ఉన్న 33, 34, 35 జగద్గురుల యొక్క అధిష్టానం కనిపిస్తుంది. అధిష్టానం అంటే వాళ్ళున్న ఒక సమాధి అని చెప్పొచ్చనమాట. సో, ఆ సమాధులు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో, వాళ్ళ యొక్క అధిష్టానం కనిపిస్తూ ఉంటాయి. అధిష్టానం తర్వాత మనకి నృసింహవనం అనమాట. అక్కడ మనకి చాలా అద్భుతంగా నృసింహవనం చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మనకి గురునివాస్ దర్శనం చేసుకోవచ్చు. ఇందులో మనకి మెయిన్ చూడాల్సిన ప్రదేశాలు మనకు వచ్చేసి గురునివాస్, నృసింహవనము, అలాగే తుంగా నది. ఇవన్నీ కూడా మనకి సరదాంబర్ మండపం, ఇవన్నీ కూడా మన శృంగేరిలో చూడవలసిన మెయిన్ ఇంపార్టెంట్ ప్రదేశాలు అనమాట. సో, ఈ మ్యాప్ కనుక ఇలా పెట్టుకుని కనుక మీరు శృంగేరి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా ఒక యాత్ర అనేది చాలా పర్ఫెక్ట్ అవుతుందని చెప్తాను. ఎందుకంటే లైక్ అక్కడ మనం ఊరికే చూసేయడం కన్నా కూడా దర్శనం చేసుకుంటే ఇది ఒక ఎనర్జీ పాయింట్ అని తెలిసి దర్శనం చేసుకుంటే చాలా మనకి ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ మనకి విద్యాశంకర దేవ ఆయన టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. శిల్పకళ అంతా కూడా మార్వెలస్ అని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో, అది కూడా మీరు దర్శనం చేసుకోండి. అండ్ డీటెయిల్ గా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తూ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడైతే నాకు తెలిసి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, తెలుసు కదా, నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసండి. అండ్ ఇలాంటి వీడియోస్ అన్ని మీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో, ఈ వీడియోతో మనకి శృంగేరి సిరీస్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో, నెక్స్ట్ ఏ సిరీస్ చేయాలి, ఏ టెంపుల్ చేయాలి అని మీరు కామెంట్ సెక్షన్ తెలియజేస్తే నేను నెక్స్ట్ ఆ టెంపుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అండి.